హలో! వెల్కమ్ టు మై ఛానల్ ఎస్‌ఏ రామ్. ఈ పొద్దు మనం మాట్లాడుకోబోతున్నాం మ్యాచ్ నంబర్ 70 డీసీ వర్సెస్ కేకేఆర్. లీగ్‌లో ఫైనల్ మ్యాచ్. అలాగే ఈ మ్యాచ్ డీసీ 40 రన్స్‌తో గెలిచింది. అలాగే మిచెల్ స్టార్క్ బౌలింగ్ బాగా వేసాడు. అలాగే కుల్దీప్ యాదవ్ హ్యాట్రిక్ మిస్ అయ్యాడు. అలాగే కేఎల్ రాహుల్ మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అక్షర్ పటేల్ అలాగే ఢిల్లీలో ఉన్న ప్రతి బ్యాట్స్‌మెన్ మంచి నాక్స్ ఆడాడు. స్కోరు ఎక్కువ కొట్టకపోయినా కానీ బాగా 200+ రన్స్ చేశారు అనేది ఈ ఫుల్ వీడియోలో మనము మాట్లాడుకున్నాము. ఓకేనా? హలో! ఢిల్లీ కేకేఆర్ ఫస్ట్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది. కేకేఆర్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంటేనే ఏంటబ్బా కేకేఆర్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది అని ఒక చిన్న అనిపించింది. ఎందుకంటే అప్పటికి ఇంకా ముంబై మ్యాచ్ అయిపోలేదు. కానీ ఎందుకు ఫీల్డింగ్ తీసుకున్నారు ఇలా? అప్పటికి ఇంకా కొంచెం ఈక్వేషన్ కొంచెం మరీ కష్టమేం లేదు. హార్దిక్ పాండ్యా అటుపక్క సూర్యకుమార్ యాదవ్ ఆడుతూ ఉన్నాడు. ఆ టైంలో ఇంకా గెలిచే అవకాశాలు ముంబై గెలిచే అవకాశాలు ఉన్నాయి. కానీ ఫీల్డింగ్ తీసుకున్నాడు. మేబీ వాళ్ళు అర్థం చేసుకున్నట్టున్నారు. పిచ్ పైన 80 రన్స్ అబోవ్ డిఫెన్స్ చేసి 80 రన్స్ అబోవ్తో గెలిచడం కొంచెం కష్టమే అని అనుకున్నట్టున్నారు. అందుకోసం అని చేంజింగ్ తీసుకున్నారు. మ్యాచ్ గెలిచినా చాలే అనే విధానంతో మ్యాచ్ గెలిచి కొంచెం టాప్ లేకన్నా వెళ్దాము అనే ఒక విధానంతో తీసుకునేట్టున్నారు. అలాగే ఫస్ట్ బ్యాటింగ్ స్టార్ట్ చేసిన డీసీ చాలా బాగా ఆడినారు. కేఎల్ రాహుల్ అయితే మంచి నాక్ ఆడాడు. చాలా వరకు హైయెస్ట్ స్కోర్గా నిలిచినాడు తను కేఎల్ రాహుల్. 30 బాల్స్లో 60 రన్స్ కొట్టాడు. 4 సిక్స్లు ఉన్నాయి, 5 ఫోర్లు ఉన్నాయి. స్ట్రైక్ రేట్ కూడా 200 ఉంది. చాలా బాగా ఆడాడు. తర్వాత అభిషేక్ పురల్ తను కూడా బాగా ఆడాడు. 18 బాల్స్లో 22 రన్స్ కొట్టాడు. తను కూడా పర్లేదు, మంచి నాకే ఆడాడు. అలాగే అక్షర్ పటేల్ కూడా తన దగ్గర నుంచి కూడా ఒక మంచి కాంట్రిబ్యూషన్ వచ్చింది. 25 బాల్స్లో 39 రన్స్ కొట్టాడు. 2 సిక్స్లు ఉన్నాయి, అలాగే 3 ఫోర్లు కూడా ఉన్నాయి. స్ట్రైక్ రేట్ కూడా 150తో ఆడాడు. ఓకే, పర్లేదు అనిపించాడు. డేవిడ్ మిల్లర్ లాస్ట్లో వచ్చి కొంచెం ఫినిషింగ్ ఇచ్చాడు. 9 బాల్స్లో 28 రన్స్ కొట్టాడు. 3 సిక్స్లు ఉన్నాయి. ఓకే, తను కూడా మంచి ఫినిషింగ్ ఇచ్చాడు. అలాగే స్టెప్స్ అయితే పొద్దు అంతగా ఏం రాణించలేదు. చూసుకున్నంతవరకు అయితే పొద్దు బౌలింగ్ అయితే మరీ అంత బాగుందని నేను చెప్పలేను, కానీ పర్లేదు బాగానే వేశారు. అలాగే పొద్దు కార్తిక్ త్యాగి అయితే చాలా ఎక్కువ రన్స్ లీక్ చేసేసాడు. జస్ట్ 4 ఓవర్స్లో 55 రన్స్ లీక్ చేశాడు. ఒక వికెట్ కూడా లేదు. అలాగే వరుణ్ చక్రవర్తి కూడా ఈ పొద్దు నుంచి తన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసినంత అయితే రాలేదు. జస్ట్ 4 ఓవర్స్లో 35 రన్స్ ఇచ్చారు. ఒక వికెట్ మాత్రం పడింది. తను కూడా రన్స్ అయితే లీక్ చేశాడు. అలాగే సునీల్ నారాయణ కూడా ఈ పొద్దు రన్స్ లీక్ చేశాడు. మామూలుగా తను ఎలా వేశాడో మనం చూసు, కానీ 4 ఓవర్స్లో 38 రన్స్ ఇచ్చి ఒక వికెట్ మాత్రమే తీశాడు. అలాగే గ్రీన్ వేసిన 2 ఓవర్లో కూడా తను కూడా 21 రన్స్ ఇచ్చాడు. అలాగే దూబే తను 4 ఓవర్స్ వేసి 28 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ ఇచ్చాడు. కొంచెం పర్లేదు అనిపించాడు. అనుకుల్ రాయ్ కూడా 2 ఓవర్స్ వేసి 23 రన్స్ ఇచ్చాడు. ఒక వికెట్ తీశాడు. ఇప్పుడు వరుణ్ చక్రవర్తి అలాగే నరైన్ వీళ్ళిద్దరు ఇంకొంచెం బాగా కంట్రోల్ చేసింటే మేబీ ఆ స్కోర్ పోకుండా ఉండేదేమో, కానీ కంట్రోల్ చేయలేకపోయారు. అలాగే కేకేఆర్లో ఇప్పుడు క్యాచెస్ కూడా చాలా వరకు వదిలేశారు వాళ్ళు. క్యాచెస్ కూడా పట్టింటే మ్యాచ్ ఇంకా గెలిచే అవకాశం ఉండిందేమో. క్యాచ్లు కూడా అయితే సరిగ్గా పట్టలేదు. ఫీల్డింగ్ కూడా అంతగా ఏమనిపించలేదు. అలాగా చూసుకొని పవర్ ప్లేలో కూడా వీళ్ళు 53కి జస్ట్ ఒక వికెట్ మాత్రమే పడింది. అలాగే తర్వాత వికెట్స్ పడుతున్నా కానీ స్కోర్ని అయితే కంట్రోల్ చేసుకుంటా డేవిడ్ మిల్లర్ కానీ అక్షర్ పటేల్ కానీ బాగా ఆడుతూ ఇలా స్కోర్ని టార్గెట్ చేసుకుంటా 200+ రన్స్ అయితే 200 రన్స్ అయితే వాళ్ళు బోర్డు పైన పెట్టినారు. 203 రన్స్, జస్ట్ 5 వికెట్స్ కోల్పోయారు. తర్వాత కేకేఆర్ బ్యాటింగ్కి వచ్చినప్పుడు ఫినాన్ మంచి ఫామ్లోనే ఉన్నాడు. మంచి చాలా క్విక్ నాక్ ఆడాడు. అలాగే మిచెల్ స్టార్క్ వేసిన దాంట్లో కూడా బాగా ఆడాడు. 13 బాల్స్లోనే 20 రన్స్ కొట్టాడు. 3 ఫోర్లు, 1 సిక్స్ ఉంది. స్ట్రైక్ రేట్ కూడా 153 ఆడాడు. మంచి ఫామ్లో అనిపించేటప్పుడు తన వికెట్ కోల్పోయారు. అలాగే ఇప్పుడు రహానే అయితే తను కూడా మంచి నాక్ ఆడాడు. ఇప్పుడు 39 బాల్స్లో 63 కొట్టాడు. అలాగే 4 సిక్స్లు, 4 ఫోర్లు ఉన్నాయి. స్ట్రైక్ రేట్ కూడా 160+ ఉంది. తను కూడా అయితే చాలా బాగా ఆడాడు. అలాగే దూబే కూడా ఇప్పుడు బాగా ఆడాడు. 16 బాల్స్లో 25 రన్స్ కొట్టాడు. 2 సిక్స్లు, 2 ఫోర్లు ఉన్నాయి. స్ట్రైక్ రేట్ అయితే జస్ట్ 156 ఉంది. అలాగే రవెల్ పవెల్ కూడా పర్లేదు, బాగా ఆడాడు ఇప్పుడు. తను కూడా మంచి నాకే ఆడాడు. 29 రన్స్ కొట్టాడు 20 బాల్స్లో ఏమో. తను కూడా ఓకే, పర్లేదు. అలాగే తర్వాత చూసుకుంటే రింకు సింగ్ అయితే తొందరగా అవుట్ అయిపోయాడు ఈ మ్యాచ్. తను ఏమి చేయలేదు. అలాగే అనుకుల్ రాయ్ కూడా అంతగా మిగతా వచ్చిన వాళ్ళు కూడా ఎవరైతే కనిపించలేదు, తను తొందరగా ఆల్అవుట్ అయిపోయారు. మనీష్ పాండే కూడా ఈ పొద్దు మరీ అంతగా ఎక్స్పెక్ట్ చేసినంతగా అయితే తన దగ్గర నుంచి కూడా ఏం రాలేదు ఈ పొద్దు. గ్రీన్ కూడా ఏమో సరిగ్గా ఆడలేదు. తను కూడా తొందరగా అవుట్ అయిపోయాడు. అలా చూసుకుంటే ఇలా జస్ట్
50 రన్స్ ఇంకా 40 రన్స్‌తో చాలా డిఫరెన్స్ మార్జిన్‌తో ఓడిపోయారు. అలాగే బౌలింగ్ చూసుకుంటే మిచెల్ స్టార్క్ చాలా బాగా ఏశాడు. 3 ఓవర్స్‌లో 26 రన్స్ ఇచ్చి జస్ట్ 2 వికెట్సే తీశాడు. తనైతే బౌలింగ్ అయితే బాగుంది. అలాగే ఎంగిడి తను కూడా బౌలింగ్ బాగా చేశాడు. జస్ట్ 3.4 బాల్స్‌లో 27 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీశాడు. అలాగే అక్షర్ పటేల్ తను కూడా చాలా బాగా బౌలింగ్ చేసినాడు. జస్ట్ 4 ఓవర్స్‌లో 35 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీశాడు. అలాగే కుల్దీప్ యాదవ్ కూడా చాలా బాగా బౌల్ చేసినాడు. జస్ట్ 4 ఓవర్స్‌లో 29 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీశాడు. 13th ఓవర్‌లో హ్యాట్రిక్ మిస్ అయింది అనుకుంటా. దానికి 2 బాల్స్‌కి 11th ఓవర్‌లోనో ఇప్పుడు 13th ఓవర్‌లోనో 2 బాల్స్‌కి 2 వికెట్స్ తీసుకున్నాడు. తర్వాత బాల్ కూడా క్యాచ్ వచ్చింది కానీ కీపర్ క్యాచ్ వదిలేశాడు. లేకపోతే తన క్యాచ్ పట్టింటే ఇంకా బాగుండేది. ఈ పొద్దు కీపింగ్ రాహుల్ చేయలేదు, అభిషేక్ పటేల్ చేసినాడు. ఆ క్యాచ్ పట్టింటే మేబీ హ్యాట్రిక్ వచ్చేది కుల్దీప్ యాదవ్కి. ఆ హ్యాట్రిక్ అనేది మిస్ అయింది. అలాగే వీళ్ళలో కేకేఆర్లో చూసుకుంటే ఒక డిసప్పాయింట్ అనేది కనిపించింది. షోల్డర్స్ డౌన్ చేసేసారు. ఎందుకంటే అక్కడ ముంబై మ్యాచ్ గెలిచగానే ఇంకా ఆర్ఆర్ మ్యాచ్ గెలిచగానే వాళ్ళు క్వాలిఫై అయిపోయారు కదా. ఇంకా వీళ్ళకి ఛాన్స్ లేదు కాబట్టి వీళ్ళ షోల్డర్స్ డౌన్ అయిపోయినాయి అనిపించింది. ఇంకా గెలిచిన మ్యాచ్ వెళ్ళము అనే ఒక మైండ్, కొంచెం ఇన్ని మ్యాచెస్ గెలిచాక కూడా వెళ్ళలేకపోయాము అనే ఒక సైకలాజిక్గా ఏమన్నా అనుకొని అయిపోయినట్టు అనిపించింది. కానీ ఏం చేయలేం కదా, ఢిల్లీ మ్యాచ్ గెలిచినా కానీ చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏం లాభం ఉంది. జేసీ వాళ్ళు కూడా అనుకుంటా అంటారు, ఒకసారి ఆ డేవిడ్ మిల్లర్ ఆ సింగిల్ రన్ తీసుకునింటే ఆ మ్యాచ్ గెలిచినా బాగుండు. అలాగే దాని తర్వాత 265 రన్స్ కొట్టించుకున్న ఢిల్లీ 260 రన్స్ కొట్టిన ఆ మ్యాచ్ పంజాబ్ అది కానీ ఓడిపోకుండా ఆ మ్యాచ్ కానీ ఆ రెండిట్లలో ఒక మ్యాచ్ గెలిచినా కానీ వాళ్ళకు కూడా ఇప్పుడు ఛాన్స్ ఉండేది. ఆ రెండిట్లో ఒకటి గెలిచినా బాగుండు అనుకుంటా అంటారు. కానీ ఏం చేయలేము. కానీ అలాగే వీళ్ళు కూడా డిసప్పాయింట్ అయిపోయేట్టున్నారు. అక్కడ ఆర్ఆర్ గెలిచగానే వాళ్ళు క్వాలిఫై అయిపోయారు. వీళ్ళు గెలిచినా కానీ జస్ట్ 15 పాయింట్స్ వస్తాయి. ఆ ఒక విషయం వల్ల ఏమన్నా షోల్డర్స్ అయితే డౌన్ చేసినట్టు అనిపించింది నాకు. అయితే బౌలింగ్ అయితే ఢిల్లీ బౌలింగ్ కానీ, బ్యాటింగ్ కానీ, ఫీల్డింగ్ కానీ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్లో చాలా బాగా వాళ్ళు ఆడారు. ఎందుకంటే ఒకవేళ ఈ సీజన్ కాకపోయినా వాళ్ళకి నెక్స్ట్ సీజన్ అయినా కొంచెం వాళ్ళ టీం అయితే ఓకే, వాళ్ళ టీం తప్పు అయితే ఏం లేదు అనే వాళ్ళ టీం అయితే పర్ఫెక్ట్గానే ఉంది. కానీ వాళ్ళు చేసిన కొన్ని మిస్టేక్స్, కొన్ని బిల్డింగ్స్ వల్ల ఓడిపోయామనేది వాళ్ళకి ఇప్పుడు ఒక క్లారిటీ అయితే వచ్చింటుంది. ఎందుకంటే టీం అయితే చాలా బాగుంది కానీ వాళ్ళు క్వాలిఫై అయ్యే ఛాన్స్ కోల్పోయారు. టీం అయితే చాలా బాగుంది. స్టార్క్, తర్వాత ఎంగిడి, తర్వాత అక్షర్ పటేల్, స్టెప్స్, కేఎల్ రాహుల్, నిశాంక, తర్వాత మంచి మంచి ప్లేయర్లు ఉన్న టీం అయితే మంచి కోడ్గా ఉంది, బాగుంది టీము. కానీ వాళ్ళు ఫస్ట్లో 6 మ్యాచెస్ ఓడిపోయారు 7 మ్యాచెస్లో. దానివల్ల కాలేపోయారు. తర్వాత 7 మ్యాచెస్లో 6 మ్యాచెస్ గెలిచారు. ఈ లాస్ట్ మ్యాచ్ ఓడిపోయారు 8 మ్యాచ్. కానీ వాళ్ళ కొంచెం ఇబ్బంది వల్ల అనిపించింది. కానీ మేబీ నెక్స్ట్ సీజన్ అయినా చూడాలి. నెక్స్ట్ సీజన్ మళ్ళీ రహానే కెప్టెన్గా మారచ్చు. ఈ తర్వాత మనం మాట్లాడుకున్నాము. ఈ మ్యాచ్కి అయితే చాలా బాగా వేసాడు. కుల్దీప్ యాదవ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఈ మ్యాచ్కి. అలాగే వీళ్ళు డీసీ వాళ్ళు మినిమం 40 రన్స్తో గెలిచారు ఈ మ్యాచ్. వాళ్ళు కూడా కొంచెం నెక్స్ట్ సీజన్కి కొంచెం బాగుంటుంది. అలాగే పంజాబ్ కూడా చాలా డిసప్పాయింట్లో ఉంటారు. వాళ్ళు ఫస్ట్ 6 మ్యాచెస్ 7లో 6 గెలిచి 13 పాయింట్స్ ఉండి 1 మంత్ అంతా పాయింట్ టేబుల్లో టాప్లో ఉండి తర్వాత మ్యాచెస్లో మొత్తం ఓడిపోయి ఒక మ్యాచ్ మాత్రం గెలిచారు, లాస్ట్ మ్యాచ్. వాళ్ళు అనుకుంటారు 6 మ్యాచెస్లో ఒక మ్యాచ్ గెలిచినా బాగుండు కొంచెము అనుకుంటారు. కానీ ఏం చేయలేం. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినప్పుడు అందరూ టాప్లో పంజాబ్ కన్ఫర్మ్గా క్వాలిఫై అవుతుంది అనిపించింది. అంత మంచిగా ఆడినారు ఫస్ట్లో. కానీ సెకండ్ హాఫ్ వచ్చే లోపల మొత్తం ఫ్లాప్ అయిపోయింది. ఎట్లా అంటే ఇప్పుడు మన ఫస్ట్ హాఫ్లో ఒక రేంజ్గా వెళ్ళిపోయేసి తర్వాత ఇంటర్వెల్ వచ్చిన తర్వాత ఇంటర్వెల్ సెకండ్ హాఫ్ మొత్తము స్టోరీ ఎలా కొలాప్స్ అయ్యి పడిపోతుందో అన్నట్టుగా అట్లయింది. ఫస్ట్ హాఫ్లో మాత్రం ఎక్సలెంట్గా ఆడి సెకండ్ హాఫ్లోకి వచ్చే లోపల చాలా నీరసంగా అయిపోయి పడిపోయారు వాళ్ళు. 7 మ్యాచెస్లో ఒక మ్యాచ్ మాత్రమే గెలిచారు. కాబట్టి వాళ్ళు కూడా చాలా డిసప్పాయింట్తో ఉంటారు పంజాబ్ వాళ్ళు కూడా. అలాగే మన వీడియోని ఇంతవరకు చూసానంటుంటే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.